మెదక్ జిల్లా శివంపేట మండలం టిక్యా దేవమ్మ కూడా తండాకు చెందిన లోన్స్వత్ శ్రీరామ్ నాయక్ నర్సాపూర్ ఎల్ఎంకి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువు పూర్తి చేశాడు. ఎంసెట్ లో ఫ్రీ సీట్ రావడంతో టీసీ కోసం కళాశాలకు వెళ్లి టీసీ ఇవ్వమని అడిగాడు. 8,000 రూపాయలు ఫీజు చెల్లించేది ఉంది, చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తెలపడం, శ్రీరామ్ నాయక్ దగ్గర డబ్బులు లేకపోవడంతో 2,000 రూపాయలు చెల్లించాడు. మరో 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం అన్నారు. ఫీజు కట్టలేని పరిస్థితి. యాజమాన్యాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకున్నా కనికరించలేదు. అప్పు తీసుకున్నట్టుగా 6,000 రూపాయలకు ప్రామిసరీ నోటు రాయించుకుని టీసీ ఇచ్చిన యాజమాన్యం ఎట్లా సార్ వాళ్ళు కావాలంటారు సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు క్వాలిఫైడ్ దగ్గర క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ రాలి కదా సార్. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ రాలనా ఇట్లా? వాళ్ళ దేని మీద రిసీవ్ చూసుకోవాలి సార్. మరి రిసీవ్లు ఎట్లా చేయాలి వాళ్ళకి? అట్లా కాదు సార్. మా దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తుంది సార్ ఆయన.